ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. మార్గశిర మాసమంతా మహోన్నతమైనటువంటి మాసమే. ఈ మాసంలో నేను కూడా ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానం చేస్తూ ఉంటాను. ఉదయము సాయంత్రం కూడా తలారా చన్నీటి స్నానము, రోజు 10 మాలలు స్వామివారి యొక్క మహామంత్రము, లఘు హోమము ఖచ్చితంగా నిర్వహించుకునేటటువంటి మాసం. ఈ మాసం ఎంత గొప్పది అంటే, ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య జయంతి, ఈ మాసంలోనే దత్తాత్రేయ జయంతి, ఈ మాసంలోనే దశమహావిద్యా దేవతలలో శక్తివంతమైన దేవతగా వర్ధిల్లుతున్నటువంటి భైరవి అమ్మవారి యొక్క జయంతి, ఈ మాసంలోనే దిగంబరుడు, ధర్మదాత, విధాత, సంధాత, కాలస్వరూపుడు, కాలాతీతుడు, క్షేత్రపాలకుడు, పాపభక్షకుడు అయినటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క జన్మదినం. ఈ మాసంలోనే ఆఖరి రోజు అంటే రేపు 19 డిసెంబర్ 2025 శుక్రవారం మార్గశిర అమావాస్య శ్రీ కమలాత్మిక అమ్మవారి యొక్క జయంతి ప్రవచనంగా, కమలాత్మక అమ్మవారి యొక్క ప్రీతిథిగా లక్ష్మీ అమావాస్యగా జరుపుకుంటారు. ఈ మాసమంతా మహోన్నతమైనటువంటి మాసమే. మరి యొక్క 19వ తారీఖున రేపు ఈ యొక్క లక్ష్మీ అమావాస్య రోజున మనమేం చేయాలి? ఈ యొక్క అమావాస్య శుక్రవారము, జ్యేష్ఠ నక్షత్రము. మనందరికీ కూడా ధనం కావాలి, ధనప్రాప్తి కావాలి, సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కావాలి. అలాగే మనం తలపెట్టేటటువంటి ప్రతి కార్యంలో, వృత్తి వ్యాపార వ్యవహారాలన్నింటిలో కూడా విజయం కావాలి మనకి. మరి ఇలా కావాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజున మనం ఏం చేయాలి? అమావాస్య అంటే ప్రత్యేకంగా కాలభైరవ స్వామి దర్శించుకుంటారు కొంతమంది. ఎందుకంటే అమావాస్య రోజు కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనంతో ఆ మరునాడు పాఠ్యము నుండి వచ్చేటటువంటి మాసమంతా కూడా మాకు శుభం జరుగుతుంది అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో చాలా మంది ఉంటారు. మరియు అమావాస్య రోజున, లక్ష్మీ అమావాస్య రోజున గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క, మహాలక్ష్మి అమ్మవారి యొక్క, కుబేర స్వామి వారి యొక్క, కాళిశుద్ధి కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ దర్శనం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరి యొక్క అమావాస్య మన ఇంట్లో ఏం చేయాలి? మన ఇంట్లో మనందరం కూడా ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాం. ఈ రోజు కూడా అమావాస్య, మార్గశిర అమావాస్య రోజు కూడా అహోరాత్ర అమావాస్య అంటాము. అంటే తెల్లవారుజాము నుండి మరునాడు 7:20 వరకు కూడా ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి అమావాస్య, చాలా పెద్ద అమావాస్య ఇది. ఈ సమయంలో మన గృహంలో లక్ష్మీమాతకు ఉదయం కానీ, అంటే శుక్రవారం నాడు ఉదయం కానీ, శుక్రవారం నాడు సాయంత్రం కానీ, లేకుంటే శనివారం నాడు ఉదయం 5:50 లోపల కానీ మీరు యొక్క పరిహారాన్ని చేసి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ధనవృద్ధిని, ధాన్యవృద్ధిని, స్వర్ణవృద్ధిని, సర్వాభీష్ట సిద్ధిని, మంగళ యోగాన్ని కూడా పొందవచ్చు. మరి ఏం చేయాలి? ఈ యొక్క అమావాస్య ప్రధాన తలారా స్నానమాచరించి మన యొక్క ఇంటి యొక్క గుమ్మానికి 5 పసుపు రంగు పేటలతో అమ్మవారి యొక్క మహామంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి అమ్మవారి మంత్రం జపం చేస్తూ 5 పేటల పసుపు దారం తీసుకొని ఆ యొక్క పసుపు దారానికి 5 మామిడి తోరణాలు కానీ, 5 మామిడి కొమ్మలు కానీ, లేదా 5 రావి చెట్టు కొమ్మలు కానీ, రెండిట్లో ఏవి మీకు లభ్యమైతే వాటిని ఇంటి యొక్క గుమ్మానికి వేలాడదీయండి. ఈ యొక్క అమ్మవారి మంత్రం జపం చేసుకుంటూ. రెండవది, మీ గృహంలో అమ్మవారి యొక్క చిత్రపటానికి క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి యొక్క, లేదా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క, లేదా కాలచక్ర చిత్రపటం. కాలచక్ర చిత్రపటము అంటే దశమహావిద్యా అమ్మవార్లు, అష్టభైరవ స్వాములు కొలువు తీరినటువంటి చిత్రపటం. ఈ యొక్క 3 చిత్రపటాలను కూడా మీ యొక్క దేవతా మందిరములో శుభ్రం చేసుకుని ముందు రోజే వాటికి పసుపు రంగు పూలహారాన్ని సమర్పణ చేసి అక్కడ మీరు లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేయండి. ఈ యొక్క అమావాస్య రోజున నేను నా గృహములో నేను సంకల్పం చేసుకున్న ధనవృద్ధి కోసం, గృహప్రాప్తి కోసం, ఉద్యోగ సిద్ధి కోసం, మంగళ సిద్ధి కోసం, అఖండ వ్యాపార సిద్ధి కోసం, సంతాన సిద్ధి కోసం, ఉత్తమ విద్యా సిద్ధి కోసం, ఉత్తమోత్తమ ఉద్యోగ సిద్ధి కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అమ్మవారి చిత్రపటం ముందు మీ యొక్క దేవతా మందిరంలో ఒక 3 మార్లు మననం చేసుకొని మీ గోత్రనామాలను అక్కడ అమ్మవారి చిత్రపటం ముందు తెలియచేసి ఆచమనీయం చేసి అమ్మవారిని ఆవాహన చేయండి. ఓం శ్రీ కమలాత్మికాదేవ్యై నమః ఆవాహయామి 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 అంటూ ఒక పుష్పంతో అమ్మవారి చిత్రపటాన్ని తాకి అమ్మవారిని ఆవాహనం చేసి
అక్కడ అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పంచోపచార పూజ, గంధము, పుష్పము, ధూపము, దీపము. దీపం అంటే ఇక్కడ ఒక చిన్న ఎండు కొబ్బరిలో కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి 2 దీపాలను వెలిగించండి. నైవేద్యంగా పానకం, మీ అందరికీ కూడా తెలుసు, పానకం, వడపప్పు, చలివిడి, బెల్లం, ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు నైవేద్యంగా పెట్టాలి. మీకు లభ్యమయ్యేటటువంటి ఫలాలను కూడా పెట్టండి, ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు నైవేద్యంగా పెట్టండి. నైవేద్యంగా పెట్టి ఇక్కడ మీరు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రము. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. స్వామివారి మంత్రం ఒక మారు, అమ్మవారి మంత్రం ఒక మారు, ఇలా 3 మాలలు స్వామివారి మంత్రము, 3 మాలలు అమ్మవారి మంత్రము జపం చేస్తూ పసుపు అక్షతలతో లేకుంటే పసుపు పువ్వులతో ఈ యొక్క మృగముద్రను ఉపయోగించి అర్చన చేస్తూ ఈ యొక్క మంత్రం జపం చేయండి. జపమంతా అయిన తర్వాత మార్గశిర అమావాస్య, లక్ష్మీ అమావాస్య పర్వదినాన నా గృహములో నేను చేసినటువంటి లక్ష్మీమాత పూజ సర్వం శ్రీ లక్ష్మీపర దేవత పాదార్పణమస్తు అంటూ ఒక చిన్న ప్లేట్లో దేవతా సమర్పణం చేసేయండి. కొన్ని నీటిని, కొన్ని పుష్పాలను వదిలిపెట్టండి. ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి. పుష్పాలను, అక్షతలను శిరస్సును ధరించండి. మంగళ నీరాజనం సమర్పణ చేయండి. మీరు మీ ఇంటి యొక్క గుమ్మానికి మీరు అలంకరణ చేసినట్టు కూడా ధూపహారతి, దీపహారతి కూడా సమర్పణ చేయండి. ఈ విధంగా మీరు ఈ యొక్క లక్ష్మీ అమావాస్య రోజున ప్రత్యేకమైనటువంటి పూజ మంత్రజపము గావించి అమ్మవారి అనుగ్రహం చేత మీ యొక్క జీవితాన్ని, మీ గృహాన్ని ఆనందమయం చేసుకోగలరు. ఎంతమంది అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నారో నాకు తెలియచేయండి. శుభం.